అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రావతి రమేష్. ఈరోజు అలా పిక్నిక్ అనమాట. పిక్నిక్ టైం. పిల్లలకి ఇంట్లో అలా ఉంచి బోర్ కొడుతుందంట. అలా బయటకి అయితే వెకేషన్కి అయితే వెళ్ళాము. మేము 2 ఫ్యామిలీస్, మేము మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ అనమాట. సంజీవయ్య పార్క్ అనమాట. మేము దగ్గర ఇక్కడ మేము ఉంటున్న దగ్గర నుంచి 4.5 కిలోమీటర్ ఎంత ఉంటుంది సంథింగ్. ఈసారి హైదరాబాద్ ట్యాంక్ బండ్ చుట్టూ ఇలాంటివి పెట్టాడు. కాశ్మీర్ అని, ఎగ్జిబిషన్ అని చాలా పెట్టాడు అనమాట. అంటే నెక్స్ట్ మేము వెళ్ళేది సంజీవయ్య పార్క్. చాలా పెద్ద పార్క్ అనమాట. అందులో కూడా రైడ్స్ ఉన్నాయి. ఆ రైడ్స్లో కూడా లోపలికి వెళ్ళాలంటే దానికి ఒక అమౌంట్ ఉంది. మేము అందులోకి వెళ్ళలేదు. అంటే దగ్గర అని చెప్పి మేము కొంచెం లేట్గా వెళ్ళామన్నమాట. ఇలా బైక్స్ మీద అయితే మా 2 ఫ్యామిలీస్ అయితే స్టార్ట్ అయ్యాము. పార్క్ అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇది కింద నుంచి వెళ్ళాలి. పైన పార్క్ ఉంటుంది, కింద నుంచి వెళ్ళాలన్నమాట. అది ఇక్కడ బైక్స్ అయితే పార్క్ చేసుకోవడానికి అంత అవైలబుల్గానే ఉంది. టైమింగ్స్ కూడా మార్నింగ్ 8:30 టు ఈవినింగ్ 6 క్లోజ్ చేసేస్తాడు. చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా ఒకటే కాస్ట్ 10 రూపీస్ అనమాట. ఇంకా లోపల చెప్పాను కదా రైడ్స్కి వెళ్ళడానికి, అందులో ఇంకా వేరే ఎంట్రీకి ఒక కాస్ట్, ప్రతి రైడ్కి ఒక కాస్ట్ అయితే ఉంది. ఎవరికైనా సంజీవ పార్క్ వెళ్ళారు అని అంటే ఆ రైడ్స్ కూడా చూడొచ్చు, వెళ్ళొచ్చు. మేము వెళ్ళలేదు. జస్ట్ ఇది ఎంట్రీ అనమాట. ఈ కింద నుంచి వెళ్ళాలి. ఇది లోపల ఏమేమి ఉంటుంది, ఇది బోర్డు అనమాట. ఇక్కడ ఏమేమి ఉందో అది వీడియో తీసాను అనమాట. ఇక్కడ వాటర్ సంబంధించిన ఏవో సంథింగ్ ఏవో రాసి ఉన్నాయి. ఇలా కింద నుంచి వెళ్ళాలి. పార్కులోకి అయితే ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడైతే ఉసిరి చెట్టు, తులసమ్మవారి చెట్టు అయితే ఉంది. చాలా మంది వచ్చారు. ఆల్రెడీ ఇక్కడ దీపాలన్నీ వెలిగించారు. మనకు విలేజ్లో ఉంటే మనం వనభోజనాలు అని చెప్పి మనం పెట్టుకుంటాం కదా, అలాగనే మేము కూడా పూజ సామాన్లు అయితే తెచ్చుకున్నాము. పూజ చేద్దామని చెప్పి ఇక్కడ చక్కగా పూజ చేసుకొని దీపం పెట్టుకొని నెక్స్ట్ వండిన ప్రసాదాన్ని అమ్మవారికి అయితే నివేదించామన్నమాట. పూజ చక్కగా చేసుకొని ఇంటి దగ్గర ఉండి ప్రసాదం అయితే తెచ్చుకున్నాము.
అక్కడ మన విలేజ్లో అయితే చక్కగా అందరూ ఫ్యామిలీస్ కలిసి వండుకొని ఉసిరి చెట్టు దగ్గర తినేవాళ్ళము. అలా ఉండదు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అసలు అగ్గిపెట్టి కూడా అలో చేయలేదన్నమాట. అందుకనే ఇక్కడ ఎవరో అందులో పెట్టిసి తెచ్చారంట. అలా మాకు అగ్గిపెట్టి దొరికింది. నేను పెట్టాను పూజ దాంట్లో, తీసేసుకున్నారు. ఇంకా అలాంటప్పుడు అగ్గిపెట్టే తీసుకున్నారంటే ఇక్కడ వంటలు చేయనిస్తారేంటి, అందుకని చెప్పి ఇంటి దగ్గర వండి తెచ్చుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా వండి తెచ్చుకున్న వాళ్ళే. అదే మన విలేజ్లో అయితే హ్యాపీగా నలుగురు వంట చేసుకుని చక్కగా ఉసిరి చెట్టు కింద అయితే తినేవాళ్ళం. అలా ప్రసాదాన్ని అయితే నివేదించి పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చోవాలి. కొంచెం లేట్గా వచ్చామన్నమాట. ఆల్రెడీ చాలామంది వచ్చి ఇక్కడ ప్లేస్లు అన్నీ సెట్ చేసుకున్నాం చక్కగా చెట్ల నీడన. మేము ప్లేస్ చూస్తున్నాము. చుట్టూ చూడండి గ్రౌండ్ లెక్క అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలామంది డైలీ వాకింగ్కి, రన్నింగ్కి, గేమ్స్ ఆడుకోవడానికి వస్తారు. పార్క్ చూసారు ఎంత పెద్దగా ఉంది. మేము రావడం లేట్గా వచ్చాం, అందుకే ముందుగా సెట్ అయ్యామన్నమాట. అందరం కూడాను తినటానికి కూర్చొని తినేద్దామని. మా చిన్నోడు కాకలని అన్నాడు, అందుకని చెప్పేసి ముందుగా బెడ్షీట్లు అయితే వేసుకొని ఏం తెచ్చాము అన్నీ సర్దుతున్నారు అనమాట. తినడానికి అయితే రెడీ అయిపోతున్నాము. ఇది చాలా పెద్ద పార్క్ అనమాట. ఎంతమంది వచ్చినా కూడా కనిపించరు అంత పెద్ద పార్క్. నేనైతే పులిహోర చేసి కొమ్ము శనగలు తాలింపు పెట్టుకొని, బంగాళదుంప కుర్మా, అలాగే కొన్ని తినడానికి స్నాక్స్ టైప్ కొన్ని తెచ్చుకున్నాం అనమాట. ముందుగా అయితే భోజనం చేసిన తర్వాత గేమ్స్లోకి వెళ్ళిపోదాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఏం లేకుండా అందరం గేమ్స్ ఆడుకున్నాం అనమాట. మేము తక్కువ మందే కాబట్టి పెద్ద గేమ్స్ ఏమి ఆడుకోలేకపోయాం అనమాట. మేము ఆడుకున్నాం. అదండి, మా వాళ్ళు అయితే గేమ్స్ అయితే స్టార్ట్ చేసుకున్నారు. ముందు బెలూన్తో ఆడుతున్నారు. ఇక్కడ చాలామంది ఒక 4 ఫ్యామిలీస్ ఇలా కలిపి వచ్చి చక్కగా ఆడుకున్నారు. లేడీస్ జెంట్స్ చక్కగా ఆడుకున్నారు అనమాట. నేను స్కిప్పింగ్ ఆడుకుంటున్నాను. అలాగే ఇక్కడ కొన్ని గేమ్స్ ఉన్నాయి. కిడ్స్కి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ల్యాడరు, నెక్స్ట్ స్లైడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అవి కూడా ఆడాము అన్నీ కూడా. ప్రజెంట్ అయితే స్కిప్పింగ్ను మేము తెచ్చుకున్న ఐటమ్స్తో అయితే ప్రజెంట్ అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. చెప్పాను కదా, మాకెవ్వరు లేరు. అందుకే మేము జంటలుగా వాళ్ళ గేమ్ వాళ్ళు, మా గేమ్ మేము, పిల్లలు ఆడుకుంటున్నారు అనమాట. ఎవరిలో కలుద్దామన్నా కూడా ఇక్కడ ఎవరు కలుపుకుంటారో లేదో తెలియదు కదా. అదే మా ఊర్లో ఉంటే ఇలాంటప్పుడే ఊర్లు గుర్తొస్తాయి అనమాట. నేను బాగా మిస్ అవుతున్నాను, నాకు బాగా అనిపించింది మిస్ అవుతున్నానని. అదే మా ఊర్లో ఉంటే అందరం కలిసి ఒక పిక్నిక్ అనేది వేసుకుంటాం. అది మా విలేజ్లో, అమ్మ వాళ్ళ ఊర్లో అనమాట. అందరం కలిసి ఒక ఊర్లో అందరూ ఊరు మొత్తం ఒక చెట్టు దగ్గర అనమాట, ఇట్లా ఒక తోటలో అయితే వండుకొని అక్కడ గేమ్స్ ఇంకా బీభత్సంగా ఇంకా గేమ్స్ ఉంటాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలా చెప్తున్నాను కదా, ఇలాంటప్పుడు ఊరిని మిస్ అవుతాము. నాకైతే అనిపించింది మిస్ అయ్యామని. అయినా చాలా సరదాగా అయితే అయ్యింది ఈ పిక్నిక్ కూడాను. అందరం చక్కగా ఆడుకున్నాం అనమాట. మొత్తం ఆడాలి మగాలు అని ఏం లేదు, చక్కగా ఆడుకున్నాం ఇక్కడ కలిసి అందరూ.
పిల్లలు ఉయ్యాల అంటున్నారు. అందుకనే ఉయ్యాల దగ్గర తీసుకెళ్ళాం. ఉన్నాయి కిడ్స్‌కి చాలా ఉన్నాయి ఇక్కడ. చెప్పాను కదా! ఆడుకోవడానికి అయితే ఫుల్ ఫన్ అనమాట ఇక్కడ. బోలెడు గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అమౌంట్ రైడ్స్ కూడా ఉన్నాయి. అది వేరే చోట ఉంది. నేను వీడియో కూడా తీయలేదు. కొంచెం లోపలికి వెళ్ళాలి. అందులో అయితే రైడ్స్ ఉంటాయి. ప్రతి రైడ్‌కి ఒక కాస్ట్ అయితే ఉందన్నమాట. చాలా పెద్ద పార్క్ అంటే చాలా పెద్ద పార్క్ అనమాట. మనం రోజు మొత్తం మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6 వరకు తిరిగినా కూడా మనకు టైం సరిపోదు. అంత పెద్ద పార్క్ అనమాట. 1 బై 1 అయితే వీళ్ళకి ఆడిపించాను ఫస్ట్. వాళ్ళతో పాటు మేము కూడా అన్నీ కూడా ట్రై చేసేసాము. వాళ్ళు ఏమేమి ఎక్కారో అవన్నీ కూడా మేము కూడా మరి వెళ్ళి ఫన్ చేయాలి కదా! ఫన్ రావాలంటే ఎంజాయ్ చేయాలంటే ఎలాగైనా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి మేము కూడా అన్ని రైడ్స్ కూడా ఎక్కేసామన్నమాట. ఇప్పుడు స్లైడ్ దగ్గరికి వచ్చాము. చెప్పాను కదా ఇక్కడ చిన్న పిల్లలకి రైడ్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళ గేమ్స్. అందుకే ఒక్కొక్కటి వాళ్ళు కూడా వచ్చారు కదా ఎంజాయ్. మా పిల్లలు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆఫ్టర్నూన్ 2:00 నుంచి ఈవినింగ్ 6 వరకు చాలా చక్కగా ఎక్కడ అలసిపోకుండా అయితే ఆడుకున్నారు. సరదా అండి ఇవే పిల్లలకి. మనం కూడా చిన్నపిల్లల్లా మారిపోయి కొన్ని రైడ్స్ అయితే వాళ్ళలాగా చేసామన్నమాట. ఇక్కడ బామర్దులు ఆడుకుంటున్నారనమాట. తోచదు కదా! మనమైతే చిన్నపిల్లల్లాగా వాళ్ళతో పాటు కలిసిపోయాము. మగవాళ్ళకి కొంచెం ఇలాంటి గేమ్స్ ఎక్సర్సైజ్లా ఉంటాయన్నమాట. అందుకే వీళ్ళు ఈ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు మా అన్నయ్యలు ఇద్దరు అనమాట పోటాపోటీగా ఆడుకుంటున్నారు ఇక్కడ 1 బై 1. టైం 4 అవుతుందన్నమాట. టీ టైం అన్నమాట ఇది. ఎన్ని ఉన్నాయి ఎక్కడికి వెళ్ళా కరెక్ట్గా 4 తర్వాత టీ లేకపోతే బ్రెయిన్ పని చేయదు. అందుకే టీ తాగేస్తున్నాము ఇక్కడ అందరమును. మా పిల్లలు మాత్రం ఐస్ క్రీమ్ ఏం కొనకూడదని చెప్పి ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ కూడా పట్టుకెళ్ళిపోయాము. ఎక్కడ ఏం కొనకూడదు బయటనని చెప్పి. అయినా ఎలాగో ఒకలాగా మా వాడైతే ఐస్ క్రీమ్ కొన్నాడు. అది కొన్నంత వరకు ఒప్పుకోలేదన్నమాట. ఇంక వీడికి కొంటే ఇంక మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళకి కూడా తీసుకున్నాము. ఇక్కడ చూడండి 3 మంకీస్ లాగా ఐస్ క్రీమ్ తింటూ ఎట్లా తిరుగుతున్నారు అటు ఇటు అని నడుచుకుంటూ. అదొక గేమ్ అంట వాళ్ళకి. స్నాక్ టైమ్స్ అయిపోయిందనమాట. టీ టైం స్నాక్ టైం అయిపోయింది. మళ్ళీ గేమ్స్లోకి మళ్ళీ మా వాళ్ళు ఎంటర్ అయిపోయారు.
ఇంకా అక్కడి నుంచి చెప్పాను కదా ఇక్కడ బటర్ఫ్లై పార్క్, రోజ్ పార్క్ అని చెప్పేసి ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్ అని చెప్పి ఉన్నాయి. మన ఫ్లాగ్ ఉంది కదా ఇందులో, ఆ ఫ్లాగ్ దగ్గరికి మొత్తం అంతా చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్నీ ప్యాక్ చేసుకొని ఇవన్నీ చూడడానికి అయితే వెళ్తున్నాం. 1 by 1 అవి కూడా వీడియో తీసాను. ఒక్కటే మీకు రైడ్సే నేను వీడియో తీయలేదు, కానీ మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశాను అనమాట. జిమ్ పాయింట్ అని ఇంకా ఉన్నాయన్నమాట కొన్ని, అవన్నీ కూడా ఒకసారి ఇవన్నీ కవర్ చేశాను, వీడియో అయితే చేశాను చూడండి. చాలా దూరం తిరిగాం కదా, ఈవినింగ్ 5:30 అయిపోతుంది అనమాట. 5:15, 5:30 అయిపోతుంది. నడలేకపోతున్నారట, అందుకే ఇద్దరిని అలా ఎత్తుకున్నాను. కరెక్ట్గా ఈవినింగ్ 5:30 ఇట్లా అవుతుంది, చీకటి పడిపోయింది. ఇంకొక 1/2 అవర్లో గెట్అవుట్ అంటారు ఇక్కడ నుంచి. 6 అంటే 6 లోపు మొత్తం క్లోజ్ చేసేస్తారనమాట, ఏం ఉండదు, ఇంకా ఉండకూడదు. ఇంకా వాచ్మెన్ వచ్చి అందరు తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ హిల్స్ లాగా ఉంటాయి అన్నమాట, వాటర్ పక్కన అనమాట, చిన్న స్విమ్మింగ్ పూల్ లా ఉంటాయి. దాంట్లో హిల్స్ లా అంటే కొండల్లా ఉంటాయి అన్నమాట. అందులో పిల్లలు దొర్లుతూ ఉంటారు. అక్కడ తీసుకొచ్చాం, ఒక్కొక్క 1/2 అవర్ ఇక్కడ కూర్చొని వెళ్దామని చెప్పేసి. చాలా బాగుంది ఇక్కడ కూడాను. దొరలడం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చిన్న పిల్లలకి చాలా ఇష్టం అనమాట. అలా దొరలండ్రా అంటే అలా దొరులుతూనే ఉంటారు. హిల్స్లో ఉంటాయి, అలా దొరులుతుంటే అదే అలా పల్టీ కొడుతుంటే బాగుంటుంది అనమాట. చక్కగా బాగా ఈ 1/2 అవర్ మాత్రం చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. నాకైతే ఫుల్ ఫన్ వచ్చింది, నవ్వు వచ్చింది అసలు. ఇక్కడే కాదు చుట్టూ కూడా అలానే దొరులుతున్నారు, అందుకే నవ్వుకుంటున్నాను అనమాట. అక్కడ నిలబడి వీడియో తీస్తున్నాను కానీ చాలాసేపు నవ్వాను. ఆ చిన్నోడు చూడండి అలా దొరుకుతున్నాడు, ఇద్దరు కలిపి పడ్డారు. కరెక్ట్గా అయితే టైం 6 అవుతుందండి. ఈరోజైతే ఫుల్గా మా పిల్లలు మేము అందరం ఎంజాయ్ చేసాము. ఎవరని కాదు, అందరం మొత్తం చిన్నపిల్లలు మేము అందరం ఎంజాయ్ చేసాం అనమాట. మా వాళ్ళు ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు. మరొక 10 నిమిషాలు ఉంది టైము,
బయటకు వెళ్ళిపోవడానికి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. నా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.